అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అంటే నాకు ఎప్పుడు మా నాన్నగారే ఆయనే నాకు ఆదర్శం. అంటే పుట్టినవాడు గిట్టక తప్పదో కానీ ఎవరైతే ఒక సత్సంకల్పంతో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారో ఏ కారణాల వల్ల వాళ్ళు మరి అటువంటి చలనచిత్ర రంగాన్ని విడిచి ఈ యొక్క రాజకీయానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చి ప్రజల దేవుళ్ళు సమాజమే దేవాలయం నేను అందులో ఒక అర్చకుడిని అని ఆనాడు ఒక అసాధ్యమైన తెలుగు గంగ ప్రాజెక్టుని పూర్తి చేసి అలాగే ఎన్నో బడుగు బలహీన వర్గాలకు వెనకబడిన తరగతులకి బడుగు అలాగే మైనారిటీలందరినీ కూడా అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన మానస పుత్రిక ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ చంద్రనివా సుజల శ్రమంతి ఈనాడు ఆ కళ నిజమవుతున్నందుకు ఆనాడు నాన్నగారు ప్రారంభించారు, మా బావగారు పూర్తి చేశారు. మరి ఈనాడు నేను ఇక్కడ హిందూపురం నుంచి ఈనాడు ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. ఎవరి చేతుల మీదుగా అది పూర్తవ్వబడాలో అది భగవత్ నిర్ణయం. చాలా ఇవాళ ఆయన చేతుల మీదుగా ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయర్కి నీళ్లు పంపడం అనేది ప్రారంభించబడడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మనం ఒకసారి ఆయన నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా అడగడం జరిగింది, ఏంటంటే ఇది నికర జలాలు అంటారు, ఇది మిగులు జలాలని మీరు మోసం చేస్తున్నారు, ఇది నికర జలాలు కదా అంటే అప్పుడు నాన్నగారు అన్నారు, యాస్ వాటర్ ఇస్ అష్యూర్డ్ అని. సో అలా ఆనాటి ఆయన కళ ఈనాడు కార్యరూపం దాల్చడం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది. ఆయన ఆత్మ ఎంతగానో సంతోషిస్తుంది, శాంతిస్తుంది అని ఎంతో ఆవేశంగా చెప్పగలుగుతున్నాను, ఎంతో ఆనందంగా ఈనాడు నేను చెప్పగలుగుతున్నాను. దానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు నాకు తెలిసింది మొట్టమొదట ఇక్కడ ఏది అభివృద్ధి కావాలన్నా ఈ రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో నీరు అందితే చాలు ముఖ్యంగా, ఆ తర్వాత మిగతా అంతా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతారు. ఇక్కడ మనుషులు, ఇక్కడ ప్రాంతం అని, ఇక్కడ భూమి అని, ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి అయితేనేమి అంతా ఇంటర్లింక్డ్, ఒకదానికొకటి జరిగితేనే. ఇక్కడ ప్రజలు ఏమి కోరుకోవట్లేదు, వాళ్ళు కోరుకునేది నీరు. ఎందుకంటే ముఖ్యంగా నీరు దొరికితే వాళ్ళ ఆఖరి దప్పుకలు తీరటమే కాకుండా అన్ని రంగాల్లో కూడా పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఇక్కడ అందరికి కూడా ఉపాధి కలిగి అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు అన్నది వాళ్ళ కోరిక. మేనిఫెస్టోలో చెప్పిన మాటల మీద మీరు నిలబడలేనప్పుడు దానిని మీరు తప్పించుకొని మాయ మాటలు చెప్తే మటుకు నేను శత్రువునే, చాలా బలమైన శత్రువుని.